తెల్లనివన్నీ పాలు కాదు. మార్కెట్లో కొని తాగుతున్న పాలతో పిల్లలకు పోషకాహారం రావడం కాదు, అనారోగ్యం బోనస్గా వస్తోంది. అవును, కాసుల దురాశతో మిల్క్ మాఫియా అక్రమాలకు తెగబడుతోంది. అధిక పాల కోసం గేదెలకు, ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్న కేటుగాళ్లు రూటు మార్చారు. ఏకంగా కెమికల్స్తో పాలు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఎస్ఓటీ పోలీసుల దాడులతో ఈ దందా బట్టబయలైంది. మెరిసేదంతా గోల్డ్ కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. కానీ కల్తీ ప్రపంచంలో ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారు మాయగాళ్లు. స్వచ్ఛమైన పాలను కల్తీ చేస్తున్నారు. అమోనియా లాంటి కెమికల్స్తో కృత్రిమ పాలను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పాలను వైట్ పాయిజన్లా మార్చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్య ప్రపంచం కొద్ది రోజుల క్రితం 3 వైట్ పాయిజన్స్ ను గుర్తించింది. అవి సాల్ట్, షుగర్, మైదా. పౌష్టికాహారంలో ప్రథమ స్థానంలో ఉండే పాలు ఇప్పుడు 4వ పాయిజన్ గా మారిపోతున్నాయి. పాలను కృత్రిమంగా తయారు చేస్తున్న తీరు చూస్తే ఒంట్లో వణుకు పుడుతోంది. పాలను ఉత్పత్తి చేసేందుకు ఇప్పటి వరకు ఆక్సిటోసిన్ లాంటి ఇంజెక్షన్లను ఆవులు, బర్రెలకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ స్థాయి దాటి ఏకంగా కెమికల్స్తో పాలను తయారు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని నర్కూడ్లో కెమికల్ పాల దందా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఇక్కడ జరుగుతున్న తంతు చూసి కాకీలే అవాక్కయ్యారు. ఒక్క అమోనియం బస్తా, బేకింగ్ సోడా, కావలసినంత నీళ్లతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఒరిజినల్ మిల్క్ తీసుకొచ్చి దాంతోపాటు ఫేక్గా కొన్ని కెమికల్స్తోని సపోజ్ 1 లీటర్కు 3 లీటర్స్ అడిషనల్గా ఇట్లా తయారు చేసి పబ్లిక్ ఇచ్చేస్తారు. దీంతో పబ్లిక్ కూడా ఆరోగ్యాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి పబ్లిక్ ఇచ్చిన సమాచారం మేరకు మేము రైడ్ చేసినాం. దీంట్లో ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో కోఆర్డినేషన్తో దీన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించి వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఫర్దర్ యాక్షన్ మా ఆఫీసర్స్తో ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఆ విధంగా మేము చేస్తాం. కల్తీ దందాపై యాదగిరి, రాజు, కలీంలపై కేసులు నమోదు చేసిన ఎస్ఓటీ పోలీసులు 100 లీటర్ల కల్తీ పాలు, 5 కెమికల్ డబ్బాలు, 37 కిలోల రసాయన పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కెమికల్ పాలు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయన్నారు వైద్యులు. అప్పటికప్పుడు కనిపించే సమస్యలే కాకుండా దీర్ఘకాలిక సమస్యలు, చివరికి శరీర భాగాలను క్రమంగా తినేసే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. వాటర్ కంటెంట్ ఎక్కువ యాడ్ చేస్తుంటారండి. మనం మిల్క్ తీసుకునేదే కాల్షియం కోసం. కాల్షియం అనేది పిల్లలకి చాలా అవసరం. బికాజ్ వాళ్ళ బోన్స్ కానీ ఇవన్నీ ఆర్గాన్స్ ఇవన్నీ ఫామ్ అవడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే వాళ్ళు ఆటోమేటికల్లీ పౌడర్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే దానిలో ఉండే ఏవైతే మనం చూసినామో కాల్షియం కానీ వీటన్నిటి మినరల్స్ మాత్రం మైక్రో మినరల్స్, మ్యాక్రో మినరల్స్ ఇవన్నీ అబ్జార్ప్షన్ ఉండదు పిల్లల్లో. అలాగే డిఫరెంట్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ కిడ్నీ కానీ నేను చెప్పినట్టు ఎక్కువగా లివర్ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఎరేజ్ అవుతుంది. బికాజ్ ఈ యాసిడ్స్ అన్ని డైరెక్ట్లీ ఇంపాక్ట్ అయ్యేది లివర్కే ఎక్కువగా. లీటర్ పాలల్లో కెమికల్స్ కలిపి 5 లీటర్ల పాలు తయారు చేస్తారు. స్వచ్ఛమైన పాలని బిల్డప్ ఇస్తూ అన్యాయంగా అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటున్నారు. చాలా స్మెల్ వస్తుంది, యాసిడ్ స్మెల్ వస్తుంది. అది దానివల్ల కాళ్ళు శ్వాసనకే చాలా ఘోరంగా, అంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు జలుబు చేసే పరిస్థితి ఉంది. దాన్ని మొత్తం యాసిడ్ స్మెల్ వస్తుంది. దాన్ని చేతిలో ఇట్లా పట్టుకుంటే కూడా చేయి చిమ అని మంట కూడా రావడం జరుగుతుంది. కనుక ఇట్లాంటి దారుణమైన తప్పు పనులు చేసే వాళ్ళను ప్రభుత్వం వెంటనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని వాళ్ళని సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పీడీ యాక్ట్లు బుక్ చేసి వాళ్ళపై జైలు శిక్ష, ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష పడే విధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తల్లిపాలు లేనప్పుడు మనం గోమాత పాలు, గోవు పాలు తీసుకొని చిన్నపిల్లలకు పట్టిస్తాం. పసిపిల్లలకు ఎవరైతే పుట్టిన పిల్లలు ఉంటారో వాళ్ళకి పట్టిస్తాం. ఇట్లాంటి రసాయన కలిపినట్టు పాలు గిట్ట వాళ్ళకి దాపిస్తే వాళ్ళు రేపు రాబో భవిష్యత్తు కావాల్సిన పిల్లలు పురిటిలోనే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవి తయారు చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. పోలీసులు పట్టుకుంది ముగ్గురిని మాత్రమే. ఇంకా దొరకని వాళ్లు, గుట్టుగా తమ దందా సాగిస్తున్న వాళ్లు ఇంకెందరు? వీరిపై క్రిమినల్ కేసులు పెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు పాలల్లో నీళ్లలా కలిసిపోతున్న కెమికల్స్ పాలపై ఆరోగ్య శాఖ సీరియస్ దృష్టి సారించాలంటున్నారు స్థానికులు.